హే ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక స్పెషల్ లెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ది 85mm లెన్స్. ఈ లెన్స్తో బ్యాక్ పోర్ట్రేట్స్ తీయడం చాలా కష్టం. లెట్ మీ షో యూ. బిఫోర్ వి స్టార్ట్, దిస్ ఈజ్ మోనికా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ మ్యాజిక్ విత్ మోనికా. ఈ వీడియో కానీ ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఏంటి 85mm లెన్స్ స్పెషాలిటీ? లెట్స్ డైవ్ ఇన్. రీజన్ నెంబర్ 1, బొకే. ఈ 85mm లెన్స్తో మనకి చాలా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ దొరుకుతుంది. అంటే మీ సబ్జెక్ట్ చాలా షార్ప్గా కనిపిస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మెల్స్ అవే ఇంటూ డ్రీమీ బ్లరీనెస్. ఈ ఫోటో చూసారా ఎంత మ్యాజికల్గా ఉందో? ఈ బ్లరీనెస్ వేరే లెన్స్తో రాదు అనుకోకండి, బట్ ఈ 85mm లెన్స్తో చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. రీజన్ నెంబర్ 2, కాస్ట్. జనరల్గా పోర్ట్రేట్స్కి 70-200 లెన్స్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ f2.8 కాన్స్టెంట్ అపర్చర్ ఉన్న లెన్స్ చాలా కాస్ట్ ఉంటుంది. సోనీ జీ మాస్టర్ అయితే అరౌండ్ 2 lakhs అవుతుంది, బట్ 85mm 1.8 లెన్స్ అరౌండ్ 45,000లోనే వస్తుంది. క్వాలిటీ సిమిలర్గా ఉంటుంది అండ్ లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది. అండ్ ఫర్ సోనీ కెమెరాస్ మై సజెషన్ ఈస్ సిగ్మా 85mm 1.4 లెన్స్. ఇది జీ మాస్టర్ క్వాలిటీ ఆర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ కాస్ట్ కూడా జీ మాస్టర్ కంటే తక్కువే. అండ్ ఈ లెన్స్ లో ఎఫ్ వాల్యూ వల్ల లో లైట్లో కూడా మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. రీజన్ నెంబర్ 3, కంప్రెషన్. ఎవరైనా ఫేషియల్ ఫీచర్స్ డిస్టార్ట్ అవ్వకూడదు అని కోరుకుంటారు కదా. 85mm లెన్స్తో సబ్జెక్ట్ న్యాచురల్గా ఫ్లాటరింగ్గా కనిపిస్తారు. నో మోర్ బిగ్ నోసెస్ ఆర్ టైనీ ఇయర్స్. వైడ్ యాంగిల్ లెన్స్తో మనకు ఒకసారి ఫేషియల్ ఫీచర్స్ డిస్టార్ట్ అవుతాయి, బట్ 85mm లెన్స్తో ఎవ్రీథింగ్ లుక్స్ జస్ట్ పర్ఫెక్ట్. రీజన్ నెంబర్ 4, కంఫర్టబుల్ డిస్టెన్స్. పోర్ట్రేట్స్ తీస్తున్నప్పుడు వైడ్ యాంగిల్ లెన్స్తో మనం చాలా క్లోజ్గా షూట్ చేయాలి. అంత క్లోజ్గా షూట్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సబ్జెక్ట్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ 200mmతో షూట్ చేసేప్పుడు మనం చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి సబ్జెక్ట్తో మనం కమ్యూనికేట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఐ ఫీల్ దట్ 85mm లెన్స్ గివ్స్ యూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సో ఇది నా ఒపీనియన్. 85mm లెన్స్ పోర్ట్రేట్స్కి బెస్ట్ లెన్స్ అని చెప్పడానికి రీజన్స్. మీ ఫేవరెట్ పోర్ట్రేట్ లెన్స్ ఏంటి అండ్ ఎందుకు అని కమెంట్స్లో నాకు చెప్పండి. ఇట్ విల్ హెల్ప్ మెనీ న్యూ ఫోటోగ్రాఫర్స్.